కపాలపాతి క్రియ. ఇది చేయడం వల్ల మన శరీరంలో వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బీపీ ఎక్కువగా ఉంటే మెల్లగా చేయాలి. మిగిలిన వాళ్ళందరూ రోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చోవాలి. కింద కూర్చోలేకపోతే చైర్లో కూర్చొని కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 చేతులు జ్ఞానముద్రలో పెట్టుకోవాలి. బొటన వేలు చూపుడు వేలు ఇలా కలిపి పెట్టుకోండి. రిలాక్స్గా స్టార్ట్ చేయాలి. కళ్ళు మూసుకొని కొంచెం సేపు మామూలు శ్వాసలో ఉండాలి. తర్వాత మెల్లగా 2 ముక్కు రంధ్రాల నుంచి గాలిని బయటకు వదలాలి. ఇక్కడ మనము వదలడం మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ విధంగా ఇలా చేస్తున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంటుంది, గాలి బయటికి వస్తుంటుంది. ఇలా మీరు మొదట్లో చేయడానికి ఇబ్బందిగా ఉంటే 1 సెకండ్కి ఒక్కసారే చేయండి, లేదంటే 2 సెకండ్లకి ఒక్కసారి చేయండి, కానీ కరెక్ట్గా చేయండి. ఈ విధంగా 10, 20, 30 రోజు రోజుకు మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్ళాలి. 3 రౌండ్స్ చేయాలి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సెకండ్ రౌండ్ చేద్దాము. ఈ విధంగా చేయాలి. గాలి మొత్తం మన ఊపిరితిత్తులలో మిగిలిపోయిన గాలి మొత్తం మనము బయటకి ఎగ్జేల్ చేస్తున్నాము ఈ క్రియ ద్వారా. ఇది చాలా శక్తివంతమైన క్రియ. చక్కగా ఈ విధంగా 3 రౌండ్స్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ 10, తర్వాత 20, థర్డ్ రౌండ్లో 30 ఆ విధంగా చేయండి. విత్ ప్రాక్టీస్తోని 20, 20, 20 అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా మీ శరీర అనుకూలతను బట్టి, మీ ప్రాక్టీస్ని బట్టి ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. జలుబు, దగ్గు, తలనొప్పి ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే తొందరగా సమస్యల నుంచి బయటపడతారు. ఇమ్యూన్ సిస్టమ్ బాగా యాక్టివేట్ చేయబడుతుంది. రోజు చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది. లంగ్స్ బాగా ఫ్రీ అవుతాయి. బ్రీతింగ్ మంచిగా జరుగుతుంది. ప్రాణాయామాలని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు ఇవన్నీ చేయలేము అనుకుంటే మాతో పాటు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. మేము రోజు ప్రాణాయామాలు, సూర్య నమస్కారాలు, ఆసనాలు అన్నీ చేపిస్తాం. ఒక టైంకి ఉంటుంది కాబట్టి చక్కగా మీరు రోజు అన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతారు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.